మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం నవరాత్రుల్లో వస్తుంది తులసి. రేపు సోమవారం మంచి రోజు, శివుడికి ప్రీతికరమైన రోజు. కాబట్టి ఇంట్లో శివుడి పటం ముందు ఇవి వేసి దీపం పెడితే మీకు శివ అనుగ్రహం కలిగి మీకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ సంపాదన పెరుగుతుంది. 1000 రూపాయలు సంపాదించేవారు లక్షలు సంపాదిస్తారు. లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదిస్తారు. శివుడి పటం ముందు ఈ దీపం వెలిగిస్తే మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. శివుడిని ఈశ్వరుడు అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈశ్వరుడు అంటే స్వభావం చేత ఐశ్వర్యాన్ని కలవాడు అని అర్థం. శివ అంటే చాలు సకల పాపాలు తొలగిపోతాయి. ఐశ్వర్యానికి కారకుడైన శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి సోమవారం శివుడి పటం ముందు ఇది వేసి దీపం పెట్టండి. మీకు సకల సంపదలు కలుగుతాయి. మనం లక్ష్మీదేవిని పూజిస్తే సంపదలు కలుగుతాయని నమ్ముతాము. కానీ శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సంపదలతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. పూర్వం కుబేరుడు కూడా శివుడి నుండి వారాన్ని పొంది ధనవంతుడిగా మారాడు. శివుడే స్వయంగా కుబేరుడికి సిరి సంపదలను భోగభాగ్యాలను ఇచ్చాడు. మనం కూడా సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో జీవించాలంటే శివుడిని నిష్ఠగా పూజించాలి. అలాగే రేపు సోమవారం రోజు ఇది వేసి దీపం వెలిగించాలి. శివుడి అనుగ్రహం కలిగితే కుటుంబంలో మరియు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంటిలో మనశ్శాంతి లేదని బాధపడేవారు, మంచి ఆరోగ్యం కోసం చిందించేవారు, సంపద పెరగాలని నిత్యం కోరుకునేవారు రేపు సోమవారం శివుడి పటం ముందు ఈ దీపాన్ని వెలిగించండి. దీపంలో కొన్ని వస్తువులు వేయటం వల్ల శివానుగ్రహం త్వరగా కలుగుతుంది. శివుడిని చాలా తేలికగా ప్రసన్నం చేసుకోవచ్చు. నిర్మలమైన హృదయంతో పూజిస్తే చాలు శివ అనుగ్రహం కలుగుతుంది. భక్తితో నిర్మలమైన హృదయంతో శివలింగానికి జలం సమర్పిస్తే చాలు శివుడు చాలా సంతోషిస్తాడు. నవరాత్రులలో వచ్చే సోమవారానికి చాలా విశిష్టత ఉంది. సోమవారం శివుడికి ప్రీతికరం. అయితే నవరాత్రులు అమ్మవారికి ప్రసిద్ధి చెందినవి. శివశక్తి స్వరూపియే దుర్గాదేవి. పురాణాల ప్రకారం దుర్గాదేవి రాత్రి రూపం గలదని, శివుడు పగలు రూపం కలవాడు అని తెలియజేయటం జరిగింది. ఈ ప్రపంచం మొత్తాన్ని ఆ తల్లి శక్తి రూపంలో కాపాడుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆ శక్తి లేకుంటే శివుడు కూడా ఏమీ చేయలేడు అని, శివుని యొక్క శక్తి రూపమే దుర్గామాత అని ఆదిశంకరాచార్యుల వారు అమృత వాక్కుల్లో పేర్కొన్నారని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ నవరాత్రులలో వచ్చే సోమవారం రోజున శివుడిని మరియు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. అప్పుడే మీకు దేవి అనుగ్రహంతో పాటు శివుడి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఇక ఈ పవిత్రమైన సోమవారం రోజున మీరు శివుడి పటం ముందు ఏం వేసి దీపం పెట్టాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు శివుడికి సంబంధించిన ఒక కథను విందాం. ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. ఈ కథను వినేవారికి ఆ శివుడు సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. మరి ప్రతి ఒక్కరూ ఈ కథను ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వస్తే, పూర్వకాలంలో ఆంధ్రదేశాన గౌమతి తీరంలో ఒక కుగ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతని పేరు శివయ్య, అతని భార్య పేరు రాజేశ్వరి. వాళ్ళు కడు నిరుపేదలు. చాలా కాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు కూతురు జన్మించారు. ఆ దంపతులు వారిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. కానీ దారిద్ర్యం వల్ల ఆ బిడ్డల్ని సరిగ్గా సాకలేకపోతున్నామే అని ఆ దంపతులు నిరంతరం బాధపడుతూ ఉండేవారు. రాను రాను ఆ బిడ్డలు పెరిగి పెద్దవారవుతూ ఉన్నారు. వారి ఆలనా పాలన ముద్దు మురిపాలు తీర్చుకొను స్తోమత రాను రాను దుర్భరమైపోసాగింది. ఒకనాడు ఆ దంపతులు తమ దుస్థితిని గురించి బాధపడుతూ ఉండగా శివయ్య భార్యతో, ఈ దారిద్ర్య అవస్థ భరించలేకున్నాము. నేను తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని అక్కడే ఏదైనా పని చూసుకొని డబ్బు సంపాదించుకు వస్తానన్నాడు. అందుకు భార్య రాజేశ్వరి కూడా అంగీకరించింది. బిడ్డలను జాగ్రత్తగా చూసుకోమని భార్యకు చెప్పి శివయ్య తిరుపతికి కాలినడకన బయలుదేరాడు. వెళ్ళగా వెళ్ళగా వానికి మార్గ మధ్యమందు ఒక ముసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నావని శివయ్యను ప్రశ్నించాడు. శివయ్య తన దీనస్థితిని వివరించి డబ్బు సంపాదనకు తిరుపతి వెళ్తున్నానని చెప్పాడు. అతని మాటలు విన్న వృద్ధుడు, ఓయి వెర్రివాడా, నీవు తిరుపతి వెళ్ళినంత మాత్రాన, స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రాన డబ్బు సంపాదించుకోగలవా?
నీ దారిద్ర్యం పోయి నీకు సకలైశ్వర్యాలు కలిగి నువ్వు నీ భార్యా బిడ్డలు సుఖపడేలాగా చేయగల వ్రతం ఒకటి ఉన్నది. అది చెప్తాను, శ్రద్ధగా విను. భక్తితో ఆ వ్రతం ఆచరించి తరించు అన్నాడు. అయ్యా, మీరు నా పాలిట దేవుడిలాగా తారసపడ్డారు. ఆ వ్రతం ఏమిటో, అది ఎలా చేయాలో, ఏ విధి విధానంతో చేయాలో చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయవలసిందని వేడుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒక చెట్టు నీడకు చేరి కూర్చున్నారు. శివయ్యతో ఆ వృద్ధుడు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం వంగదేశాన్ని సూరసేనుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి సుగుణవతి సౌందర్యవతి అగు కుమార్తె ఉండేది. ఆమె పేరు సీమంతిని. ఆమెకు పసితనం నుండి శివదేవుడంటే అపారమైన ప్రీతి. భక్తితో నిరంతరం పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేది. యాజ్ఞవల్య ముని సతి మైత్రేయి ఈ సంగతి తెలుసుకొని ఆ రాకుమారి వద్దకు వెళ్ళి సోమవార వ్రత మహత్యాన్ని, ఆ వ్రత విధానాన్ని తెలియజెప్పింది. ఆనాటి నుండి రాకుమారి సీమంతిని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండేది. సదాశివుని దివ్య కథలను వింటూ ఆయన ముందే భక్తి ప్రవర్తులను పెంచుకుంటూ విద్యాబుద్ధులను ఆరితేరుతూ యుక్త వయసులోకి వచ్చింది. అంగదేశానికి చేరువలో గల అంగదేశాన్ని ఇంద్రసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజునకు చంద్రగతుడనే కుమారుడు ఉన్నాడు. అతడు గుణమణి భూషణుడు, సౌందర్య సంపన్నుడు. యుక్త వయసు వచ్చిన ఆ సుగుణ రాకుమారునకు వివాహం చేయు నిమిత్తం విప్రులకు వాని చిత్రపటాన్ని తగిన రాకుమార్తెలను అన్వేషించుటకు అన్య రాజులకు పంపించాడు. వాళ్ళు దేశ దేశాలు తిరిగి వంగదేశం చేరారు. రాజదర్శనం చేసుకుని తాము వచ్చిన పనిని నివేదించి తమ రాకుమారుని చిత్రపటాన్ని రాజుకు అందజేశారు. రాజు ఆ పటాన్ని అంతఃపురంలో రాకుమార్తెకు చూపించుటకై పంపించాడు. ఆ పటాన్ని చూసిన రాకుమారి సీమంతిని తన అంగీకారాన్ని తెలియజేసింది. ఇరు వర్గాల వారు ఎంతగానో ఆనందించారు. ఒకానొక శుభదినాన వారి వివాహం చేశారు. ఆ దంపతులు అన్యోన్య అనురాగాలతో జీవిస్తూ ఉన్నారు. అన్యోన్య అనురాగాలతో జీవిస్తున్న ఆ దంపతుల జీవితంలో విధి వక్రించింది. ఒకనాడు చంద్రాంగదుడు తన మిత్రులతో కలిసి నౌకా విహారానికి బయలుదేరాడు. కొంత దూరం పోయేసరికి ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపించింది. తీవ్రమైన పెను తుఫాను గాలులతోనూ సుడిగుండాలతోనూ సముద్ర కెరటాలు ఉవ్వెత్తున లేస్తూ సముద్ర జలాన్ని అల్లకొల్లోలం చేసాగాయి. ఆ సముద్ర పెను తుఫానులో చంద్రాంగతుడు నౌక చిక్కుకుపోయి అతలాకుతలమై మునిగిపోయింది. ఆ నౌకలోని వారందరూ కూడా నీటిలో మునిగిపోయి ఆర్తనాదాలు చేస్తూ అసువులు బాశారు. చంద్రాంగతుడు మాత్రం తనకు దొరికిన చిన్న కొయ్య ముక్కను పట్టుకుని ప్రాణరక్షణకై పలు ప్రయత్నాలు చేయసాగాడు. ఇంతలో అతనికి కొంత దూరంలో మనిషి తలతోనూ పాము శరీరంలోనూ ఉన్న నాగకన్య కనిపించింది. ఆమె ముఖం అద్భుత సౌందర్యంతో విలసిల్లుతూ వర్ణింపనలని జడకాని అందంతో వెలిగిపోతున్నది. చంద్రగతునికి ఆమె ముఖం అత్యంత ఆకర్షణీయంగాను, శరీరం మాత్రం మిక్కిలి భయంకరముగాను తోచింది. ఏమి చేయడానికి తోచక అట్లే చూస్తూ ఉండిపోయాడు. ఆ నాగకన్య చంద్రగతుణ్ణి తన తోకతో చుట్టి పట్టుకుని తన లాగలోకానికి తీసుకుని వెళ్ళిపోయింది. తన ప్రభువైన తక్షకుని ముందు నిలబెట్టింది. అంతటా తక్షకుడు, రాకుమారి, ఎవరీ రాకుమారుడు? ఎందుకు నా ముందు నిలబెట్టావు? నీవేమైనా ఇతనిని ప్రేమించితివా అని ప్రశ్నించి తన దివ్య దృష్టితో చంద్రగతుని వృత్తాంతమును పూర్తిగా తెలుసుకున్నాడు. అంతటా నాగకన్యతో, ఓ నాగసుందరి, ఇతడు సామాన్యుడు కాడు. మహాపతివ్రతయగు సీమంతిని యొక్క భర్త. ఆ మహాపతివ్రత యొక్క పాతివ్రత్య మహిమ వలన ఇతను ఇంకా చావక మిగిలి ఉన్నాడు. ఆమె నుండి మనకు ముప్పు రాకముందే నీవు ఇతడిని తీసుకుని వెళ్ళి భూలోకంలో విడిచిపెట్టి రమ్ము. ఆమె సోమవార వ్రత నిరతురాలు, ఆమె శివభక్తురాలు అయినందువలన ఇతను మనకు చిక్కిన ప్రాణాలతో ఉన్నాడు. ఇక ఇతనిని భూలోకంలో విడిచిపెట్టిరా అని నాగకన్యను ఆజ్ఞాపించాడు. వీరి మాటలు వింటున్న చంద్రాగతుడు ఏమి పాలుపోక బిత్తరపోయి చూస్తూ ఉన్నాడు. వానిని చేరి, రాకుమారా, కలవరపడకు. నీ భార్య భక్తి వలన నీవు ప్రాణాలతో మాకు చిక్కావు. నీవు చనిపోయా ఉంటున్నా నీ భార్య నమ్మలేక నీవు వస్తావని నిరీక్షిస్తుంది. నిన్ను నీ రాజ్యానికి చేరువలో భూమిపై విడిచిపెడతారు. వెంటనే బయలుదేరు అని అతనికి అమూల్యమైన కానుకలిచ్చి సాగనంపాడు తక్షకుడు.
సీమంతిని తన భర్త వెళ్ళిన నౌక మునిగిపోయిందని, అందరూ చనిపోయారని విన్నా తన భర్త బ్రతికే ఉన్నాడన్న నమ్మకంతో అతడు క్షేమంగా తిరిగి రావాలని శివదేవుణ్ణి ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉన్నది. ఎంతకు భర్త జాడ తెలియక, హే జనని పార్వతీదేవి, మిమ్మల్ని నిరంతరం పూజించినందుకు ఇదేనా మీ కరుణ? నా భర్త ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సత్వరం ఇక్కడకు చేర్చి నన్ను నా మాంగళ్యాన్ని కాపాడవలసిందని అహోరాత్రులు అన్నహారాలు ముట్టకుండా శివదేవుణ్ణి ఆరాధన చేస్తున్నది. ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమెకు కలలో సాక్షాత్కరించి, సీమంతిని కలవరపడకు, నీ భర్త సజీవుడై ఉన్నాడు, అతి త్వరలో నీ చెంతకు రానున్నాడు అని చెప్పి అంతర్ధానమయ్యింది. కలలో అందున ప్రాతకాలపు స్వప్నంలో దేవి సాక్షాత్కరించి పలికిన పలుకులు వృధా కావని ధైర్యం తెచ్చుకుని భర్త కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఆ మరునాడు ఆమె సోమవార వ్రతాన్ని ఆచరించి ప్రసాదాన్ని కళ్ళకద్దుకునే సమయానికి చంద్రాగతుడు మణిమయ రత్నాలతో ఆమె కన్నుల ముందు సాక్షాత్కరించాడు. దేవి, నీ వ్రత మహత్యం వలనే బ్రతికి బయటపడ్డాను. నాగకన్యలు నన్ను రక్షించి తమ రాజు వద్దకు తీసుకుపోగా ఆ మహనీయుడు నీ వృత్తాంతమంతా కూడా తన దివ్య దృష్టితో చూసినవాడై వారిని హెచ్చరించి అపూర్వమైన కానుకలతో నన్ను భూమికి సాగనంపాడు అని చెప్పాడు. ఓ విప్రోత్తమ, వింటివి కదా శివదేవుని వ్రత మహిమ. నీవు నీ గ్రామానికి వెళ్ళి నీవు నీ భార్య సోమవార వ్రతము శివదేవుని ఆరాధన చేసి మీ ఇతి బాధలు తప్పించుకుని సుఖశాంతులతో సిరి సంపదలతో వర్ధిల్లవలసిందన్నాడు. అయ్యా, ఆ వ్రత విధానమేమిటో చెప్పి నన్ను కృతార్థుని చేయండి అని శివుడు అంటాడు. ఉదయమే లేచి స్నానం చేసి గృహాన్ని ముగ్గులతో తీర్చిదిద్ది ఈశాన్య భాగాన పీఠంపై శివదేవుని పటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అష్టోత్తర శతనామాలతో మారేడు దళాలతో శివుణ్ణి ఆరాధించి కొబ్బరికాయ కొట్టి ధూప దీప నైవేద్యాలు ఉంచి కొబ్బరి ముక్కలలో పంచదారను గాని బెల్లం స్వామికి నివేదించి కథ చెప్పుకొని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి మీరు కళ్ళకు అద్దుకొని తీసుకోవాలి. ఇలా 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుణ్ణి ఆరాధించాలి. వ్రత లోపమున్నను భక్తి లోపింపకూడదు అని చెప్పి ఆ వృద్ధ విప్రుడు అంతర్ధానమయ్యాడు. తనను ఉద్ధరించడానికే భగవంతుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి వ్రతాన్ని సూచించాడని శివయ్య సంబరపడుతూ ఇంటికి చేరుకున్నాడు. భార్యతో జరిగిన సంగతి అంతా కూడా తెలియజెప్పాడు. అంతటా ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో 3 సోమవారాలు వ్రతాన్ని నిష్టగా చేశారు. ఇరుగు పొరుగు వారికి ప్రసాదం పంచిపెట్టారు. సిరి సంపదలు కలిగి ఈతిబాధలు తొలగి శివయ్య దంపతులు సుఖంగా జీవిస్తూ ఉన్నారు. కాలక్రమేణా ఏటేటా చేసుకునే ఆ శివదేవుని వ్రతం పట్ల వారికి అశ్రద్ధ కలిగింది. శివయ్యపై శివదేవుని కరుణ తొలగింది. శివయ్య మళ్ళీ పూర్వపు స్థితికి వచ్చాడు. అంటే ఏమీ లేనివాడిగా తయారయ్యాడు. శివయ్య ఒక ఇంటి ముందు ఆగి భవతి భిక్షాందేహి అన్నాడు. ఆ మాటలకు ఆ ఇంటిలో ఉన్న స్త్రీ, ఈరోజు మేము శివదేవుని వ్రతం చేసుకుంటున్నాము, పూజా పీటల మీద ఉన్నాము, లేచి రావటం కుదరదు, ఈ పూటకు వెళ్ళి రేపు రండి అని చెప్పింది. ఆ పలుకులు విన్న శివయ్య తాము శివారాధనను మరిచి అపచారము చేశామని గుర్తు చేసుకున్నాడు. తిన్నగా నదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చి పూజాపీఠంపై కూర్చొని శివదేవునికి పూజ చేశాడు. అపచారం జరిగింది, మన్నించమని వేడుకున్నాడు. పూజ అనంతరం కథ చెప్పుకుంటూ కథ వినడానికి రావాల్సిందని భార్యను పిలిచాడు. అలసి ఉన్నాను, బద్ధకంగా ఉంది, వేలాపాలా లేని ఈ పూజలేమిటని మొండిగా మాట్లాడింది. ఆ మాటలకు శివదేవునికి ఆగ్రహం వచ్చింది. అందువల్ల ఆమెకు చూపు మందగించింది. ఇది గమనించిన శివయ్య భార్యను మందలించి, చూశావా, శివదేవుని పట్ల మనం నిర్లక్ష్యం చూపటం వల్ల మనకెటువంటి దుస్థితి సంప్రాప్తిస్తుందో. ఆయన పట్ల అపచారం, ఆలక్ష్యం పనికిరాదు. లేచి ఈ రోజైనా పూజ కథ శ్రవణం విను, కాదనకు అని హెచ్చరిస్తాడు. ఆమెకు జ్ఞానోదయమైంది. ఆనాటి నుండి క్రమం తప్పకుండా శివదేవుని వ్రతం చేసుకుని కథ చెప్పుకుంటూ ఉండేవారు. ఇరుగు పొరుగు వారు కూడా వ్రత మహత్యాన్ని తెలుసుకుని భక్తితో ఆచరిస్తూ ఉండేవారు. శివదేవుని వ్రతాచరణ వల్ల అందరూ సుఖ జీవనులై తరించసాగారు. కావున ఈ వ్రత కథ చదివిన వారికి విన్నవారికి శివుని కరుణ కలిగి సకల ఐశ్వర్యాలు పొంది తరిస్తారని సూత మహర్షి సౌనకాదులకు బోధించాడు. ఇక వీడియోలోకి వస్తే, రేపు సోమవారం ఉదయం స్నానం చేసి శివుడిని చక్కగా పూలతో బిల్వపత్రాలతో అలంకరించండి. శివలింగం లేదా శివ పటం ఈ రెండిటిల్లో ఏది ఉంటే దానిని చక్కగా అలంకరించండి.
శివలింగం ముందు ఒక తమలపాకు వేసి దానిపై ఒక ప్రమిదను పెట్టండి. ఆ ప్రమిదలో విడివిడిగా 2 వత్తులు వేసి నూనె వేసి ఏక వత్తితో దీపం వెలిగించండి. ఇప్పుడు ఆ దీపంలో 1 స్పూన్ పంచదారను వేయండి. అలాగే 1 స్పూన్ నల్ల నువ్వులు వేయండి. ముందుగా మీరు ప్రమిదలో కొంచెం తక్కువ నూనెను పోసుకోండి. దీపం వెలిగించండి. ఆ తర్వాత 1 స్పూన్ పంచదార 1 స్పూన్ నల్ల నువ్వులను ఆ ప్రమిదలో వేసి మీ సంకల్పం చెప్పుకోండి. దీపంలో పంచదార వేయటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. సమాజంలో అందరికన్నా మీ కుటుంబానికి మంచి పేరు వస్తుంది. సంఘంలో మీ విలువ పెరుగుతుంది. ఇక నల్ల నువ్వుల విషయానికి వస్తే, నల్ల నువ్వులను దీపం ప్రమిదలో వేయటం వల్ల మీ ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ముఖ్యంగా శనిగ్రహ దోషాలు పోతాయి. మీ జీవితం అభివృద్ధి చెందుతుంది. ఇలా రేపు సోమవారం దీపంలో వీటిని వేయటం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో పురోగతిని చూస్తారు. మీకు కలిగే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా మీరు 5 లేదా 7 సోమవారాలు దీపం వెలిగిస్తే అతి త్వరలోనే మీ జీవితం మారిపోతుంది. ఈ విధంగా దీపం వెలిగిస్తే మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి దూరం అవుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం శివుడి పటం ముందు ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులతో దీపం వెలిగించండి. వీటిని ముందుగా ప్రమిదలో వేసి ఆ తర్వాత దీపం వెలిగించవచ్చు. లేదా దీపం వెలిగించాక అయినా సరే వీటిని ప్రమిదలో వేయవచ్చు. ఇలా దీపం వెలిగించాక సంకల్పం చెప్పుకున్నాక ఆ ప్రమిదకు బొట్లు పెట్టండి. శివలింగానికి ప్రమిదకు నువ్వులను సమర్పించి ధూపం నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వండి. ఇక మరుసటి రోజు ఆ ప్రమిదలో ఉన్న నల్ల నువ్వులను ప్రమిద కింద పెట్టిన తమలపాకులపై వేసి పారే నీటిలో కానీ ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ పడవేయండి. పంచదార కరిగిపోతుంది కాబట్టి నల్ల నువ్వులను తమలపాకుపై వేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడవేయండి. రేపు సోమవారం ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది. కోట్లకు అధిపతులు అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.